హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్ స్టూడియోకి సంబంధించిన ఒక ట్యూటోరియల్ గురించి చెప్తాను. ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం క్రియేట్ చేసిన యాప్ లోగోని ఎలా కోడింగ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆండ్రాయిడ్ స్టూడియోకి సంబంధించిన ట్యూటోరియల్ మీకు మొబైల్లో చెప్తాను. ఏపీకే బిల్డర్లో మీరు సేమ్ ప్రాసెస్ని ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా ట్రై చేయండి. మీకు క్రియేట్ చేసిన యాప్కి అయితే లోగో అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక సింపుల్ ఆండ్రాయిడ్ యాప్ని అయితే తయారు చేద్దాం. ఇదే సేమ్ ప్రాసెస్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో ట్రై చేయండి. చూడండి, మనం ఇక్కడ ఒక సింపుల్ యాప్ని అయితే క్రియేట్ చేద్దాం. మై యాప్ అనే ఒక సింపుల్ యాప్ని అయితే మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఎంటీ యాక్టివిటీని సెలెక్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక సింపుల్ యాప్ అనేది అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనిలో మనం లోగోని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా కోడింగ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. దానికోసం ఇక్కడ RES అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు MIP మ్యాప్ అని XSDP అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. థర్డ్ వన్ ఉంది కదా, MIP మ్యాప్ అని, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక డిఫాల్ట్ యాప్ ఐకాన్ అయితే ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ముందుగా రిమూవ్ చేయండి. ఇక్కడ డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన లోగో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్లో మీరు ఏదైతే యాప్ లోగో క్రియేట్ చేశారు కదా, యాప్ లోగో, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి. మీరు అప్లోడ్ చేసే లోగో ఖచ్చితంగా PNG ఫార్మాట్లో ఉండాలి. PNG ఫార్మాట్ అంటే ఏంటి అంటే, PNG ఫార్మాట్ ఉన్న ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. యాప్ లోగోకు అప్లోడ్ చేసి మన ఏ ఇమేజ్ ఉంటుందో అది ఖచ్చితంగా PNG ఫార్మాట్లోనే ఉండాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక సింపుల్గా ఒక ఐకాన్ అయితే అప్లోడ్ చేశాను. ఇది PNG ఫార్మాట్లో ఉంది చూడండి. కాబట్టి ముందు ఇక్కడ మీరు ఈ ఫోటోకి ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేయండి. రీనేమ్ ఎందుకు చేయాలి అంటే, మీరు కోడింగ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ PNG ఫార్మాట్లో ఇమేజ్ అప్లోడ్ చేశారు కదా, ఆ ఇమేజ్కి ఒక నేమ్ అయితే ఇచ్చండి. క్లారిటీగా మీరు గుర్తుంచుకోండి. ఆ నేమ్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనం ఐకాన్ 1 అనే ఒక నేమ్ అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ రీనేమ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ XML అని ఒకటి ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఐకాన్ అని ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, మనం ఆండ్రాయిడ్ ఐకాన్ ఒక డిఫాల్ట్ ఐకాన్ నేమ్ అయితే ఇక్కడ IC లాంచర్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయండి. మనం ఇందాక రిమూవ్ చేసాం కదా, అక్కడ డిలీట్ చేసాం కదా డిఫాల్ట్ ఐకాన్ని. ఇక్కడ నేమ్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాని నేమ్ రాయండి. ఇందాక మనం రీనేమ్ చేసాం కదా ఐకాన్ 1 అని, ఐకాన్ 1 అనే ఒక నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాం కదా, ఆ సేమ్ నేమ్ ఇక్కడ కూడా మీరు టైప్ చేయండి. అయితే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కేవలం నేమ్ మాత్రమే టైప్ చేయండి. ఇమేజ్ ఫార్మాట్ అయితే అవసరం లేదు. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫైల్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు యాప్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు యాప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మై యాప్ అనే ఒక సింపుల్ యాప్ క్రియేట్ చేసినప్పుడు మనం అప్లోడ్ చేసిన లోగో అయితే దీనికి అప్లై అయిపోయింది. చూడండి, యాప్ లోగో అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా ఒక సింపుల్ యాప్. చూడండి, మనకి ఇక్కడ లోగో అయితే వచ్చేసింది. ఒక హలో వరల్డ్ అనే సింపుల్ యాప్ని అయితే మనం క్రియేట్ చేసాం కదా, వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవడం ద్వారా మీరు క్రియేట్ చేసిన యాప్ ఏదైతే ఉందో దానికి లోగో అయితే ఇచ్చేయవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.